సమాధానమ్మ గారు చెప్పిన మాటలు చాలా నిజం, చాలా మంచి. నిజంగా ఉండే కొంది యెహోవా మీకు దొరుకు కాలం మందు ఆయన వెదకుడి అంటే దేవుడు దొరకని కాలం కూడా వచ్చే టైం వచ్చింది ఇప్పుడు. నిన్న సండే స్కూల్ అదే మన విబిఎస్ జరుగుతుంటే ఒక ప్రాంతంలో కొంతమంది వచ్చి అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్ పిల్లలే కాదు హిందువుల పిల్లలు తెచ్చారు, మీరు మిమ్మల్ని ఎవడ చెప్పాడు ఏంటి చేయమని అని పాస్టర్ గారి మీద దుర్భాషలు ఆడుతున్నారు. నాకు ఒక మెసేజ్ పంపించారు ఒక అతను. ఇదేదేమైనా కానీ కలవరకాలం, దుర్దినాలు, జాగ్రత్త అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకో, నీ విశ్వాసాన్ని నీ కాపాడుకో, నీ రక్షణ నువ్వు కాపాడుకో. మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ బంగారం ఉన్నోడు ఎమ్మడ పడతారా దొంగలు, లేనోడు ఎమ్మడ పడతారా? బంగారం ఉన్నోళ్ళు ఎమ్మడ పడతారు, లేనోళ్ళు ఎమ్మడ పడతారా? జీవం గల దేవుడు మన ఎమ్మటి ఉన్నాడు. జీవం లేనటువంటి స్వభావాలు కొందరు ఎమ్మటి ఉన్నాయి, దురాత్మల వాళ్ళతో ఉన్నాయి, దేవుని ఆత్మ మనతో ఉంది. అందుకే మన ఎమ్మడ పడుతున్నారు వాళ్ళందరూ. జాగ్రత్తగా మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండటానికి, మీకు కలిగిన సర్వ సంపదలు క్షేమంగా ఉండటానికి బైబిల్ చదవటం మానద్దు, ప్రార్థన చేయటం మానద్దు. నెహెమ్యా గ్రంథం చదవండి, ఎజ్రా గ్రంథం చదవండి, జీవితాలు విలువలు తెలుసుకోండి. ఎజ్రా జీవితంలో కూడా, నెహెమ్యా జీవితంలో కూడా ఎన్నో శోధనలు ఒక చేతితో ఖడ్గం పట్టుకొని ఒక చేతితో పని జరిగించారు. మీరేం చేస్తారంటే మనసు పెట్టి ప్రార్థన చేయండి, కార్యాలు జరుగుతాయి మీ ఇళ్లలో. మీ కుమారులు నశించిన నరకానికి వెళ్ళకూడదు, మీ కుమార్తెలు నశించిన నరకానికి వెళ్ళకూడదు, మీ ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలు ఆడపిల్లలు నశించిన నరకానికి వెళ్ళకూడదు. వారి కోసం విజ్ఞాపనకర్తలుగా మారండి. మనం దేవుని వాక్యంలోకి వెళదాం, బలలో పాలు పొందుదాం. ప్రతి ఒక్క నెలకి నేను మొదటి వారం రావడానికి కారణం ఏంటంటే మీరు ఇంకా పురుకొల్పబడాలని కొంచెం అన్న వాక్యం చెప్తాడు, బాగుంటుందని. నేను చాలా ప్రయాణాలు చేసి వచ్చాను. ఈ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు హైదరాబాద్ వెళ్ళి వచ్చాను, వరంగల్ వెళ్ళి వచ్చాను, పొన్నూరు వచ్చి వెళ్ళాను పని ఉండి. మరి ఇంకొక ఊరు కూడా వెళ్ళొచ్చా, ఆ ఊరి పేరు మర్చిపోయాను, సత్యనపల్లి దగ్గర దాచిపల్లి. ఇవన్నీ కూడా తిరుగుతూ వస్తున్నాం. కొన్ని విషయాలు నాకు కూడా తెలుస్తాయి పబ్లిక్గా. అయితే దేవుని కలిగిన వారు ధనిలని ఉంది. దేవుని గ్రంథంలో చూస్తే మనకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. మనం ఇంతవరకు ఎన్ని చూసాం? ఆదివారం నుంచి ఆదివారానికి ఎన్నిసార్లు బైబిల్ చదివాం, ఏమి నేర్చుకున్నాం? పిల్లలు 10th అయిపోతే ఇంటర్లో చేర్చడానికి ఎన్ని సబ్జెక్టులో ఉన్నాయి. ఇంటర్లో ఈ గ్రూపులో చేర్చాలా ఆలోచిస్తారా, అట్లా కూర్చుంటారా? ఎందరిని అడుగుతాం లేదా? దుర్దినాల్లో ఉన్నాం, జాగ్రత్త. బైబిల్ చెప్తుంది ఎలా ఉండాలో చెప్తుంది. ఆ మాట చెప్పిన ముందుకు వెళతా. మీకు ఒక మంచి మాట చెప్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇది పోయినసారి మీకు కూడా చెప్పినట్టున్నాను, మరలా చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. బైబిల్లో చదువుతున్నప్పుడన్నా చెవులు పెట్టానండి, అటు ఇటు చూడమాకండి. ఇక్కడ ఏంటంటే ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట? ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచి కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరు వింటున్నారు కదా? వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. భక్తి వెలిచూపులతో స్థిరపడదు, విశ్వాసంతో స్థిరపడింది. గురి లేకపోతే గుడ్డేటి విద్య అయింది, గురి కలిగితే గోల్ విన్ అయింది. మనం గురి కలిగి భక్తి చేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను గురి గెలవాని వలె ప్రయాసపడుతున్నా, గురి లేని వాని వలె కాదంటాడు. మీకు కూడా గోల్ ఉండాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, తన బ్రతుకునందు అశ్రద్ధ గలవాడు చచ్చును అని ఉంటుంది.
భక్తి నుండి అశ్రద్ధ గల వారు చచ్చిపోతారు. మీకు తెలుసో లేదు, ఎన్ని బోధలు విన్నా, ఎంతమంది ప్రసంగాలు చేసినా. భక్తి అంటే భయం ఉండాలి. నా విమోచకుడు నన్ను చూస్తున్నాడు, దుష్టత్వం నుండి తప్పించిన వాడు నన్ను చూస్తున్నాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన నన్ను ఆయన చూస్తున్నాడు అని గమనించాల. లోకములో ఎటకారపు మాటలకున్నంత విలువ భక్తికి లేదు. టుడే వాళ్ళ మీద ఏళ్ల మీద చెప్పుకున్నంత శక్తి దేవుని వాక్యం చెప్పుకోవడానికి లేదు మనుషుల్లో, మనసుల్లో. అందుకే బైబిల్లో రాయబడింది, నాటువాడులోను నీరు పోయేవాడులోను ఏమీ లేదు కానీ వృద్ధి కలిగించేది దేవుడు. కొందరి జీవితాలు వృద్ధి ఎందుకు జరగవయ్యా అంటే, ఆ నాటేవాడు నీరు పోసేవాడు దేవుడు వృద్ధి ఎందుకు చేయడయ్యా అంటే, మీకు అందరికీ చెప్తాను, తన బ్రతుకునందు అశ్రద్ధ గలవాడు చచ్చునని బైబిల్లో. ఈర్మ్యా గ్రంథంలో ఉంది, యెహోవా కార్యములను నిర్లక్ష్యం చేసేవాడు కూడా శాపగ్రస్తుడని ఉంది. దేవుని విషయాలు చాలామంది కుటుంబాలు నిర్లక్ష్యం చేస్తాయి. మీకు చెప్తే భయమేస్తుందేమని నేను చెప్పట్లా కొన్ని మాటలు. ఈర్మ్యా గ్రంథంలో ఉంది, చిన్న ఇల్లు చీలిపోతుంది, పెద్ద ఇల్లు పాడైపోతుంది. చిన్న ఇల్లు ఏమైపోతుందంట? చీలిపోతుంది, పెద్ద ఇల్లు పాడైపోతుంది. దేవుని వాక్యాలు ఎవరు హృదయాలకి చోటు ఇవ్వవో వాళ్ళ హృదయాల్లో దుష్ట క్రియలు చోటిస్తారు. ఈనాడు కుటుంబాల వ్యవస్థ పాడైపోవడానికి దుష్టత్వానికి చోటిచ్చినంతగా దేవునికి చోటు ఇవ్వట్ల. అబద్ధాలకు చోటిస్తున్నారు, మోసానికి చోటిస్తున్నారు, నరహత్యలకు చోటిస్తున్నారు, మోసాలకు చోటిస్తున్నారు, కీడు చేయడానికి చోటిస్తున్నారు కానీ మేలు చేయడానికి చోటు ఇవ్వట్ల. బైబిల్ మీరు బాగా చదివితే, మీరు కనుక గ్రహిస్తే, దీన్ని అర్థం చేసుకుంటే, ప్రాణత్యాగాలు చేశారు పౌలు శీలలు, ప్రాణత్యాగాలు చేశారు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు, ప్రాణత్యాగాలు చేశారు చాలామంది యేసుక్రీస్తుని గురించి బోధ చేసేవాడు. మనం ఏం త్యాగం చేస్తున్నాం? మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేసుకోమని చెప్పడానికి దేవుడు మందిరాలు ఇచ్చాడు. మీరు ఒరిస్సా బోర్డర్కి వెళ్ళండి, ఎంత ఖర్చు పెట్టుకుని ఎంతనాడు ఒక మనుషుడు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఒరిస్సా బోర్డర్. ఆ ట్రైన్ ఎక్కారంటే మీరు వెళ్ళాడిపోతారు. ఆ ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కానీ, పలక్నామా ఎక్స్ప్రెస్ కానీ, చార్మినార్ ఎక్స్ప్రెస్ కానీ, ట్రైన్లో కూర్చోలేము, వాంతి వచ్చేసిద్ది. అలాంటి మనుషుల మధ్యన ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అలాంటి మనుషులకు సువార్త చెబుతున్నారు చాలామంది. అక్కడ కొంతమందిని కొడుతున్నారు, తిడుతున్నారు. మీ అందరికీ తెలుసో లేదు, ఇక్కడికి కూడా వచ్చాడు ఒక సేవకుడు, ఆ కుర్రోడి పేరు చక్రవర్తి. ఆ కుర్రోడిని కూడా చాలా ఇబ్బందులు పడి వచ్చేసాడు అక్కడి నుంచి. సువార్త అనేటువంటిది చాలా ఈజీగా అనుకున్నారు. చక్కని ఇల్లు కట్టుకుని, ఫ్యాన్లు వేసుకొని, లైట్లు వేసుకొని అనుకున్నారు. కాళ్ళకి చెప్పులు తెగిపోతాయి, తినడానికి తిండి ఉండదు, నీళ్లు ఉండవు. అలాంటి ప్రాంతాల్లో భారం కలిగి ఉన్నట్టు ఈ టీనేజ్ ఇద్దరు అమ్మాయి ప్రభు నమ్ముకొని పెళ్లి చేసుకొని వాళ్ళు సువార్త చేస్తుంటే తన్నులు తింటున్నారు, అవమానాలు పడుతున్నారు. పరిచర్య మటుకు మానట్ల. ఎవరైనా అంత ఏజీలో వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటారు, వ్యాపారాలు చేయాలనుకుంటారు, ఏదైనా కూలి పని చేసుకుని ఉంటే బాగా చదువుకొని సువార్త పని చేస్తున్నారు. ఎవరిచ్చారు ఆ భారం వాళ్ళకి? దేవుడు ఇస్తేనే. ఇద్దరు పిల్లలు భలే ఉంటారు, భార్యాభర్తలు. ఇంత చిన్న వయసులో ఇంత త్యాగం అనిపించింది నాకు. అది ఎవరు చెప్పేది కాదు, దేవుడు పెట్టే భారం. నీకే భారం ఉంది. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునే భారం ఉందా? నీ భర్తను రక్షించుకునే భారం, నీ భార్యను రక్షించుకునే భారం, నీ పిల్లల్ని రక్షించుకునే భారం, నీ సంఘం అభివృద్ధి చెందే భారం ఉందా? ఈ భారాలు పోతున్నాయి, పాప భారాలు పెరిగిపోతున్నాయి. మా వాడు చేయరాని తప్పు చేశాడయ్యా, జైలుకి వెళ్ళాడయ్యా, ఆడి గురించే నా చింత. నేను చచ్చిపోయలేపు వస్తాడో లేదో జైలు నుంచి అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. పాప భారాలు పెరిగిపోతున్నాయి కానీ విశ్వాసంతో కూడిన భక్తి తగ్గిపోతుంది. వెలిచూపుల వలన కాక విశ్వాసం వలనే మనం నడుచుకోవాలంట. ఈ భారంలో ఉన్నంత కాలము మూలుగుతూ ఉంటాం. ఎన్ని రకాల బాధలు. ఆ యొక్క 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. నా లేఖన భావం అది కాదు, మీకు ఇంకోటి చెప్తాను. దేవుడికి మంచి మాటలు తీసుకున్నారు. ఈర్మ్యా గ్రంథం 5వ అధ్యాయం పేజీ నెంబర్ 631. పేజీ నెంబర్ 631. 5వ అధ్యాయం 20వ వచనం నుంచి
చదువుకుందాం. ఇది చాలా బాగుంది, వినండి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కనులునియు చూడకయు, చెవులునియు వినకయు నున్న వివేకము లేని మూడులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగము లెంత పొర్లినను, అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. యేసు ప్రభు వారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. మనం అందరికీ భయపడతాం, దేవుడికి భయపడమా? పాము అంటే ఉంటారా, వెళ్ళిపోతారు మీరందరూ ఇక్కడ? అటు నుంచి పాము వచ్చిందంటే ఉంటారా, వెళ్తారా? ఒక్కళ్ళు ఉంటారు, మొత్తం బయటికి వెళ్ళిపోతారు. ఎందుకని? పాము వస్తే వెళ్ళిపోతాం, పాపం వస్తే ఉంచుకుంటాం. పాము వస్తే వెళ్ళిపోతాం, పాపం వస్తే ఉంచుకుంటాం. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, అవి మటుకు ఉంచుకుంటాం. అవి వెళ్తే డేంజర్ అని. పాము వస్తే మటుకు కాటేసిద్దని భయం, ఈ వేస్తే మటుకు జీవితాలు నాశనం చేస్తానని భయం లేదు. అందుకే మనుషులను బాగు చేయటం ఎవడతరం కాదంటాడు ఒకడు. ఎవడతరం కాదంట మనుషులు బాగు చేయటం. వాళ్ళు చెప్పుకుంటారు కానండి, ఎవరు బాగుపడతారండి, ఎవరు మారతారండి, అందరికీ తెలుసు అంటున్నారు చాలామంది. సరే, మీకు ఒక మంచి మాట చెప్తా. మా చదవరా, కింద ఒక మాట ఉంది. ఇవి ఎన్నో వచ్చిన చదువుతున్నా? 25 వచ్చినా, 22 చివరిలో ఒక మాట. నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసగలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు, తొలగిపోతున్నారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను నిన్ను బ్రతికించటానికి దైవ కుమారుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షిస్తే మన మనసు ఎలా ఉంది, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక ఆయన అంటున్నాడంట, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడంట. ఇప్పుడు కూడా చాలా మందికి ఇదివరకేమో ఏలు ముద్రగాళ్ళని పేరు, ఇప్పుడేమో కలంతో రాస్తున్నారని పేరు. లాస్ట్కి కలం పోయింది, క్యాలిక్యులేటర్ పోయింది, ఫోన్తోనే అన్నీ. హలో హలో అన్ని ఫోన్లోనే. ఇదంతా కూడా ఫోన్లోనే పంపించేయచ్చు. ఇదంతా కూడా వీడియో షూటింగ్ తీసి పంపించేస్తున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది మనిషికి. కానీ పరలోకానికి వెళ్ళడానికి టెక్నాలజీ తగ్గిపోతుంది. అన్నీ కనిపెడతానికి టెక్నాలజీ పెరుగుతుంది, పరలోకానికి వెళ్ళడానికి టెక్నాలజీ తగ్గిపోతుంది. దీర్ఘాయుష్ భావ అనేవాళ్ళు పోయారు, ఎప్పుడు పోతాడు వీడు అనేవాళ్ళు తయారయ్యారు. అవునా కాదు చెప్పండి? నిండా 100 ఏళ్ళు బతకరా బాబు అనేవాళ్ళు పోయారు, వీడు ఎప్పుడు పోతాడో నాకు అడ్డం లేకుండా అనేవాళ్ళు పోయారు. పెరిగిపోతున్నారు. ఏం పెంచుతున్నారంటే అసూయ, ఈర్ష, దేశం, పగ, కక్ష, కార్పణ్యాలు పెంచుతున్నారు. కాంట చూసుకోండి మీరు. అన్నానని కాదు, నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చా. ఈ పూట పనిచేస్తే ఈ పూటే తినాలన్న పరిస్థితి నుంచి వచ్చా. అనాథుల కుటుంబం నుంచి వచ్చాము. యేసుక్రీస్తు దేవుడి వల్ల, మనుషుల దయ వల్ల, ప్రార్థనల వల్ల మా స్థితి పర్వాలేదన్నంత వరకు ఉంది. మీ అందరికీ తెలుసు కదా, 30 దంతులు 10 దంతులు 100 అంతులుగా ఫలించండి అన్నారు. దేవుడి దయలో 30వ తరంలో ఉన్నాం మేము. 30 అంతలుగా ఫలించండి అనే స్థితిలోకి వచ్చి, అటు ఆత్మీయంగాను శారీరకంగాను. మనము దేవుడికి భయపడాలా. నా మటుకు నేను, నీ మటుకు నువ్వు. ఎందుకు భయపడాలా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నేను చాలామందికి చెప్తా, అన్ని రోగాలకు మందు ఉంటాయి, పాప రోగాలకు మందులు ఉంటాయి. మీకు చెప్పానో లేదు మరి.
అన్ని రోగాలకి మందులు ఉంటాయి, పాప రోగాలకి మందులు. పాప రోగాలకి మందు కోసమే పరమౌషధంగా ఆయన సిలువలో వేలాడాడు. తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరగరు, వీరిని క్షమించండి. ఆ క్షమాభిక్షే కోట్ల కొలది ప్రజలకు విమోచన కలిగించింది. కోట్ల కొలది ప్రజలకు విమోచన. మరి నీ ఇంట్లో ఇన్ని బోధలు వింటున్నావు, నువ్వెందుకు మారట్లా? నీ బిడ్డలు ఎందుకు మారట్లా? ఆయన అంటున్నాడు, సముద్రమునకు ఆనకట్ట వేసిన నాకు మీరు భయపడరా? సునామీలు వస్తాయి ఒక్కొక్కసారి. ఆ జలప్రళయానికి కొట్టుకుపోయేవాళ్ళు ఎంతమంది? నిన్న మీరు అందరూ తెలుసు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ పక్కన ఆ దేవీనగర్ అనే ప్రాంతంలో కుటుంబాలు కొట్టుకుపోయినాయి. పెళ్ళయి బిడ్డ పెట్టి ఉన్నాడు, ఆ యజమానుడు చనిపోయాడు. ఆ వార్త ఏంటంటే ఎంత బాధ. అతను ఇంతకీ వేరే వాళ్ళు రక్షించాడు, అతను చనిపోయాడు. ఎంత భయంకరమైన వార్తలు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నీ భక్తిని కాపాడుకో. నిన్ను గురించి, నీ యొక్క ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండు. ఇంకో మంచి మాట చూపిస్తా మీకు ఈ యొక్క ఈర్మ్యా గ్రంథంలోనే. జాగ్రత్తగా చూడండి, వినండి, ఎంత గొప్ప మాటలు ఉన్నాయో. అనేక పర్యాలు దేవుని గ్రంథాలు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. కింద రాస్తున్నాడు ఎంత మంచి మాటలు. ఆ మాటలు కూడా చూడండి. 24వ వచనం చదవండి. ఏమంటున్నాడు? రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమములను తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణములు. కొంతమంది మనుషులకు మేలు కలగకపోవడానికి కారణాలు ఏంటంట? వాళ్ళ పాపాలే. అందుకే నేను అంట, ఎక్కడికి వెళ్ళినా అన్ని రోగాలకు మందులు దొరుకుతాయి, పాప రోగాలకు మందులు దొరకవని. ఎంత మంచి మాట చూడండి. ఏమంటున్నాడు? మీకు మేలు కలగకుండుటకు మీ పాపాలే కారణము. నా జనుల్లో దుష్టులున్నారు. ఎవరున్నారట? నా జనుల్లో దుష్టులున్నారు. అంటే దుష్టత్వం తీసేసి ఆశీర్వదించినటువంటి దేవుడిని మర్చిపోతారు కొంతమందికి మేలు తెలియదు, మేలు జరిగితే కూడా తెలియదు. వాళ్ళు దేవుడు ఉచితంగా ఇచ్చే మేళ్ళు చాలామందికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ చర్చికి ఒకళ్ళు వచ్చారు గిఫ్ట్ ఇవ్వటానికి. ఏమి ఇవ్వమంటారండి అన్నారు. ఆయన అన్నారు, కూర్చొని గమ్మున, ఏమంటే పాత ఫ్యాన్లన్నీ ఎవరికైనా విశ్వాసులకి ఇచ్చేయండి, కొత్త ఫ్యాన్లు ఇచ్చేస్తాను అన్నాడు. మీరు ఎట్టుంటారు? అయ్యా ఫ్యాన్ మా ఇంటికి అయ్యా అనేవాళ్ళు ఉంటారు. ఎటు కొత్తది ఇస్తున్నారు కదా ఆ పాస్ గారు అంటారు. ఆ పాస్ గారు ఇంక ఇలా వచ్చి మడికి మాట చెప్పి ఇక్కడ పెద్ద బాంబు పేల్చి వెళ్ళాడు. ఇచ్చి తెచ్చి ఆడ పెట్టంటే అదొక పద్ధతి. ఇస్తాను అన్నాడు అంతే. ముందు పక్కన ఉంటుంది, అది ఇచ్చే అది అత్తడిగా గీచుకుంటారు. అట్లాంటి ఆశ కలిగి ఉండరు మనుషులు. అందుకోసమే మన భక్తి ఎట్టుండాలంటే, ఒకళ్ళు ఇస్తే మనం పుచ్చుకునేటట్టుగా ఉండకూడదంట. నిన్న బిఆర్ అంబేద్కర్ గారి మరి ఇది వచ్చింది కదా, ఆ రోజు కొన్ని మాటలు వచ్చినాయి. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి కానీ పుచ్చుకునేవాడిగా ఉండమాక. గుర్రాన్ని దీన్ని కట్టేస్తే ఉంటుందా వెళ్ళిపోద్దా? ఏమంటే ఉంటుందా వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది కదా. మనుషులు బలహీనమైన వాటికి బానిసలు అయిపోతే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటారంట. ఎక్కడేసిన గొంగళి అక్కడే. భక్తి కూడా అంతే ఉంటుందంట కొంతమందికి. ఒక ఆయన ఏం చేశాడంటే గుర్రాన్ని తీసుకొచ్చి కుర్చీకి కట్టాడు. ఆ గుర్రం కదలట్లా, నన్ను కట్టేశాడు కానీ చెప్పి అక్కడే ఉంటుంది. కొంతమంది స్వభావాలు అట్లా ఉంటాయి, కొంతమంది భక్తి అలా ఉంటుంది. తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మీరు ఏమైనా కార్యాలు చేశారు? గొప్ప కార్యాలు. నేను కొన్ని చర్చిలకి అంతంటే చెప్తుంటారు. ఒక అక్క వచ్చి చెప్పింది, నేను ఒక దాసుడు వచ్చి పలానా రోజున పలానా డేట్న అనే డేట్ వేసుకుంది, అప్పటి నుంచి ఇలా ప్రార్థన చేయి అని చెప్పాడంట. ఆ అంశాలు పెట్టి చేస్తుంది. భర్త మారాడు, ఆమె మారింది, పిల్లలు మారారు. ఇంకా గమ్మత్తు ఏంటంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి.
మనం ఎంతటి వారమైనా సరే, ప్రభువా ఈ స్థితి మాకు ఇచ్చావు, ఇదిగో చదువుకున్నాం, మరి తగ్గట్టు ఉద్యోగాలు మాకు. నువ్వు చదువు లేదా, కూలి పనికి వెళ్తున్నావా, ప్రభువా నాకు తగ్గట్టు కూలి పనికి సహాయము చెయ్యి. చేస్తాడా చేయడా? నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తా అంటాడు. మరి నిరుపురోళ్ళు సెంటర్ ఎక్కడో నాకు తెలియదు, కానీ కొంతమంది సెంటర్కి వస్తారు, సున్నం పనివాళ్ళు, ఈ వటరింగ్ పనివాళ్ళు, రాడ్ బెండింగ్ పనివాళ్ళు. ఎక్కడరా మీ సెంటర్ అంటే నిరుపుడు హైలాండ్ సెంటర్ అంటాడు ఒకడు. ఇంకెక్కడరా మీ పని అంటే కల్పన బిల్డింగ్ ఉంది చూసావు అక్కడ అంటాడు ఒకడు. ఒక్కొక్కళ్ళు ఓ ఏరియాని బట్టి. మా గుంటూరులో అయితే లాడ్జ్ సెంటర్ అంటారు, పూల మార్కెట్ సెంటర్ అంటారు, ఇంకెక్కడంటే ఇన్నర్ రింగ్ రోడ్ సెంటర్ అంటున్నారు. కొత్త ఏరియా పెరిగే కొద్ది పెరుగుతున్నాయి. మరి మన భక్తి పెరగద్దా? మన పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. మరి తగ్గట్టు మనం కూడా ప్రణాళిక వేసుకోవాలిగా. ప్రభువా నా బిడ్డ 10th అయిపోయింది ఏంటి, ఇంటర్ అయిపోయింది ఏంటి పరిస్థితి, డిగ్రీ అయిపోయింది ఏంటి పరిస్థితి, మరి మా జీవనోపాధి కొరకు ఏది ఉద్యోగం అడగల వద్ద దేవుడిని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి. మరి మీరే అడగపోతే అట్ట ఇక్కడ భోజనం పెడతానన్నాడు బ్రదరు. అందరికి ఇస్తరాకులు వేసాడు, మీరే అట్టని కూర్చున్నాడు, ఆయన అట్ట నిలబడ్డాడు. మీరేం అడగల, ఏందన్నా రోజున పెట్టినా తెత్తనా, మీరు తింటారో లేదని ఆయన నిలబడ్డాను. అడగనా? అడగండి, దేవుడు కూడా ఇస్తాడు. మనం పుట్టించిన వాడు, మన సృష్టికర్త, మనం పోషించడా. చాలామంది ఆర్థిక పరిస్థితుల్లో అలమటిస్తున్నారు. కొంతమంది దేవుణ్ణి అడక్క అలమటిస్తున్నారు, కొంతమంది క్షమాపణ అడక్క అలమటిస్తున్నారు, కొంతమంది దేవుని వెతక్క అలమటిస్తున్నారు, కొంతమంది భయభక్తులు లేక అలమటిస్తున్నారు, కొంతమంది దేవుడి కార్యాలు శ్రద్ధ పెట్టి అలమటిస్తున్నారు. చూడండి, ఆ మాటలు కూడా చూపిస్తే ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో చక్కని మాటలు ఉంటాయి, అవి కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, పేజీ నెంబర్ 649, 45వ అధ్యాయం 32వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. వెంట వలె వారి శవములు నేల మీద పడియుండును. మీ అందరికి తెలుసు కదా, కరోనా వచ్చింది. ఎవరన్నా జాలి పడ్డారా? కరోనా మీ మంచులు తాగారా? మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళి కరోనా టైంలో భోంచేసారా? పోనీ ఎవరన్నా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రార్థన మీ ఇంట్లో మీరు చేసుకోండి, బైబిల్ చదవడం వచ్చుగా మీకు అన్నారు. మీకు తెలుసో లేదు? ఆరాధన చేస్తున్నాం మాత్రం తెలియదేది మీకు. మేము రా అనేసారు, మీకు తెలుసో లేదో? మందిరాలకు వచ్చారు, అందుకే మందిరాలు కూడా బంద్ అయిపోయింది. ఏమొచ్చిందంట? జనము నుండి జడము కీడు వ్యాపించిందా లేదా? కరోనా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? మీ అందరికి చెప్పాలిగా. నాకు కూడా అటాక్ అయినట్టు ఉంది. ఇంటికి వెళ్తున్నాను కానీ భోంచేయట్లే. ఇంత తింటున్నా మళ్ళీ అన్నిపోతుంది. అది నాకు అర్థంగా. సరే, మా అన్నకి ఎందుకు అనుమానం వచ్చి, అరే నేను చెక్ చేపిస్తాపా అని తీసుకెళ్ళాడు. ఆయన అన్నాడు, ఏం చేస్తారండి మీరు అనండి. మేమేం చేస్తాం బాబు, నాకేదో చిన్న వ్యాపారం ఉందా చేసుకుంటాను. మీకు ఆ లక్షణాల మటుకు ఏం కనపడట్లేదు, అయినా కానీ వచ్చినట్టే ఉందని చెప్పేసి 2000 బిల్లు వేసాడు ఒక పూట ఉంచి. మళ్ళీ పడిపోయా. ఇంటికి వెళ్ళటం పడిపోవటం, నిలబడట్లా, నేను పడిపోతున్నా. ఇది ఇంద్రబాబు అని భయం వేసింది. ఏంది ప్రభు నన్ను మొత్తేస్తావా? మరణము తప్పించే దేవుడు అని నీకు పేరు కదా, అర్ధాయుష్యమని నీకు పేరు కదా, నేను నన్ను మొత్తేస్తావు ఏంది? ఇగో నా భార్యని ఎదరాలని, నా పిల్లలని తండ్రి లేనుని చేస్తావా? నీకు న్యాయమేనా? నీ పని అంత బాగా చేస్తున్నాను, నన్ను ఏమైనా ఉంటే సరిచేయి, అంతేగాని పెత్తమిటి కొట్టు, అంతేగాని మరణానికి అప్పగించదని. నా మటుకు నేను ప్రార్థన చేసుకున్నా. మీకు చెబుతాను, ఇంతమందిలో నన్ను మొత్తద్దు, సరిచేయి, కాళ్ళు కొట్టు, అంతేగాని మరణానికి అప్పగించదని. నన్ను సరే మెడికల్ షాప్ అతను తెలుసు నాకు. మీరు బేరం ఆడమాకండి అన్నాడు. సరే నేను ఆడాలని చెప్పాను. 300 ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేసా.
ఇక ఈ పిల్లలన్నీ వేసుకోండి, మీరు రాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ అయ్యాను. అరే పలానా అతని దగ్గరికి వెళ్ళాడు, వాడికి మనం జబ్బులు చెప్తే ఈ ఆస్తులు రాసేయాలన్నాడు, అట్లాంటి వాడు ఆడు అన్నాడు. ఇది నిజమా అన్న? మీ దగ్గర నిజంగా 2000 తీసుకోలేదాడు అన్నాడు. అది అంత కరెక్ట్గా చెప్పామన్నా. ఆడి దగ్గరికి వెళ్తే అంతే అన్నాడు. ఎంత పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఏదో నా పరిస్థితి బాగుంది కాబట్టి సరిపోయింది. 2000 తీసుకున్నాడు ఒక పూట పెట్టి, 4 సెల్లుల బాటిల్ ఎక్కిచ్చాడు, అవి చేశాడు. అసలు అతను మీ రోగం అది కాదు, మీకు వేడి ఎక్కువైంది అన్నాడు. వేడి టెన్షను. ఒక్కొక్కసారి మన పరిస్థితి దేహాల్లో కూడా రోగాలు తెలియక డాక్టర్కి ఏ పడితే చెప్పేస్తుంటాం. వాడు రాసేస్తుంటాడు, పెన్ను ఖైదు పట్టుకొని రాసేసి నువ్వు అటు వెళ్ళి అని పంపిస్తాడు. ఇటు ఆ నర్సు ఆయాలు వచ్చేసి కాంపౌండర్లు వచ్చి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకురా, అక్కడికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తుంటే రోగం తగ్గుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఫీజు ఎక్కువైంది కదా, ఈ టెస్టింగ్ ఎంత, ఈ టెస్టింగ్ ఏందా అంత బాబోయ్ ఏముందయ్యా నాకు అని మళ్ళీ మనమే అనుకుంటాం. అక్కడ ఈ నాకేముందయ్యా బాబు అంటుంటారు. అనేవాళ్ళు లేరా? లాస్ట్కి ఒక 50,000 అవ్వగానే 50,000 పోతే పోయినాయి అయ్యా, తగ్గిపోయింది రోగం అంటారు. మళ్ళీ కొంతమంది చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసి రోగాలు తగ్గిద్దంటే చూడండి ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారు. అందుకోసమే మనుషులు కీడు వచ్చే దినాల్లో ఉన్నాం. దుర్బోధలు వచ్చేస్తున్నాయి. మనము కూడా దేవుని వాక్యంలో వినపడకుండా సాతాను చేస్తుంది, నిలబడకుండా కూడా చేస్తుంది, దేవునితో నడవకుండా కూడా చేస్తుంది, దేవునితో స్నేహం చేయకుండా కూడా చేస్తుంది. అందుకోసమే మనుషుల నుండి మనుషులకు కీడొచ్చింది. కాబట్టి మీకా గ్రంథం 7వ అధ్యాయం మీరు చదవమని చదవను, ప్రకటన కూడా చేయను. దాంట్లో ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి దాకా చాలా విలువైన మాటలు ఉంటాయి. అందుకోసమే మనం ఎలా ఉండాలో నేను 4 పాయింట్లు చెప్పి ముగిస్తా. ఈ మాటలు విన్నారు కదా మీరు. యోహాను సువార్త మీ అందరికీ తెలిసిన విషయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. నేను పొద్దునది ఈ మాటల గురించి ధ్యానించాను. అవి కూడా నేను ప్రసాద్ గారు షేర్ చేసుకున్నాను. ఈ మాటలు ఎలా ఉండేది చూద్దాం. చదవమ్మా మొదటి వచనం. ఇక్కడ అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేయాలంట? ఫలింపని ప్రతి తీగను మనం తీసి పారవేయాలి. ఇంకా రాస్తున్న మంచి మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను, మనలో పనికిరాని ఆలోచనలు తీసివేసుకుంటే ఎవరైనా అభివృద్ధి చెందుతారు. పనికి మాలిన ఆలోచనలతో ఉంటే డెవలప్ అవ్వరు. ఎక్కడేసిన గొంగళి అక్కడే. కావంటే చూసుకోండి, నేను అన్నానని కాదు. పనికిరాని ఆలోచనలు పెంచమాకండి, పనికొచ్చే ఆలోచనలు పెంచండి. అందుకే దేవుడు అంటాడు, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపించేది. దేవుడు ఆలోచనలకు చోటు ఇవ్వండి. దేవుని వాక్యానికి భయపడటం నేర్చుకోండి. మీరు బాగుపడతారు, వర్ధిల్లుతారు. దేవుని దయందు మనుషుల దయందు ఉండండి. ఇక్కడ రాస్తున్నటువంటి ఇంకో మంచి మాట, ఇక్కడ ఇంకో మాట చూడండి. 4వ వచనం 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచును. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు అందరికి సెల్ ఫోన్లు బాగా తెలిసిపోయినాయి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం బాగా తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఉంటాం, ఎక్కడోనో తిడుతుంటాం. మనం ఇక్కడ ఉంటాం, ఎవరెవరినో చూస్తుంటాం. మంచిదే, కానీ దేవుని యందు నిలిచి ఉంటున్నావా? దేవుని యందు నిలిచి ఉండనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రార్థన చేసుకోలేని మనసులు వస్తున్నాయి. ప్రార్థన చేసుకోవడానికి ఓపిక ఉంటుందా? ప్రార్థన చేసుకోవడానికి ఓపిక ఉంటుందా? ప్రార్థన చేసుకోవడానికి ఓపిక ఉండదు. ఇప్పుడు అంతసేపు ప్రార్థన చేయాలి బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు ఎక్కువ. మరి ఇంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడానికి పట్టుకుంటారు. చెప్పుకోవట్లేదా? ఆ చెప్పుకోవటం వల్లే కుటుంబాలు పాడైపోతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్తా, మన వీపి మనకు అందదు, అందరి గురించి మనకెందుకు?
ట్రైన్లో మొన్న మా ఏదో మాట సందర్భంగా వస్తే ఈ మాట చెప్తే, సార్ మీరు ఏం చేస్తారని అంటున్నాడు ఆ కుర్రోడు. ఏ అన్న, మీరు భలే చెప్పారండి అన్నాడు. అవునయ్యా, వేస్ట్ అన్ని పెట్టుకుంటే నువ్వు లెసన్స్లో పాస్ అవ్వలేవు కదా. వేస్ట్ పక్కన పెట్టి నువ్వు లెసన్స్, ఇంపార్టెంట్ లెసన్స్ ఏముండే క్వశ్చన్స్ రాసేసుకో. కొంతమంది పరీక్షకి వెళ్ళేటప్పుడు అడుగుతారు, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పు సార్ అని. ముందంతా ఏం చేశాడు ఈ సారు, పరీక్ష టయానికి వాళ్ళని ఇబ్బంది పెడతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాలంట. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవో ఏంటి నీ లెసన్స్లో? కొంతమందికి సమస్యలు వస్తే ఊరంతా చెప్పేస్తారు వర్షం వచ్చినట్టు. మరి పాస్ గారి సమస్య ఎవరికి చెప్పాలా? మీ అందరికి చెప్పాలి పిలిచి. ఏ సమస్య వచ్చినా యేసయ్యకి చెప్పండి, మిమ్మల్ని ఆదరిస్తాడు. నేను అదే చెప్తా, సమస్యలు నిన్ను పిలిస్తే నువ్వు దేవుడిని పిలో. అబ్రహాంకి సమస్య వచ్చింది, దేవుడు పిలిచాడు. ఇస్సాకు సమస్య వచ్చింది, దేవుడు పిలిచాడు. యాకోబుకి సమస్య వచ్చింది, దేవుడు పిలిచాడు. అందుకే ఆయన పేరు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఏంటి ఆ సమస్యలు వాళ్ళకి? లోతుకి అబ్రహాంకి సమస్య వచ్చింది, ఇస్సాకి కథమా వాళ్ళకి సమస్య వచ్చింది. అబ్రహాం తవ్విన బావిలను వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఆయన ఇబ్బంది పెడితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ గొడవ నుంచి వెళ్ళిపోయే కొద్ది ఆశీర్వదించబడ్డాడు. సమస్యలకు దూరం వెళ్తే మీరు ఆశీర్వదించబడతారు. సమస్యలు పెట్టుకొని ఎట్లానే కూర్చుంటే నష్టపోతారు. కొంతమంది మనసుల్లో పెట్టుకుంటారు సమస్యలు, మైండ్లో పెట్టుకుంటారు. కొంతమంది చెప్తారు, నీ సంగతి నాకు తెలియదు అనుకున్న 20 సంవత్సరాల కిందటే తెలిసి నీ సంగతి. అది గుర్తుంటుంది, పోయిన ఆదివారం చెప్పింది గుర్తుండదు. 20 సంవత్సరాల కింద మటు గుర్తుంటుంది. నా చిన్నప్పుడు నువ్వేం చేసావో నాకు గుర్తులేదు, అది గుర్తుంటుంది. జనవరి 1కి ఏ వాగ్దానం వచ్చారో అది గుర్తుండదు. మనుషులు అలాంటి బలహీనులు అయినప్పటికీ కూడా క్రీస్తు యుక్తకాలం ముందు భక్తిహీనుల కొరకు చనిపోయాడని రాయబడి. ఎంత కరుణగల దేవుడు చూడండి, అంత మంచి మాట రాశాడు. ఏమంటున్నాడు? నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిండు. ఇంకో మంచి మాట 5వ వచనం చదవండి. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవడు యందు నిలిచిండునో ఏం చేస్తామంట? బహుగా ఫలిస్తాం. ఇప్పుడు మరి అమ్మ శాంతమ్మ గారు చదువుకోబట్టే కదా అంత గొప్పతనం అయింది. నేను రాత్రి కొన్ని మాటలు చెప్తాను అనుకున్న, గుర్తులే, టైం లేక నేను ముగించా. మీకు ఇప్పుడు చెప్తా. తాడేపల్లిగూడెం దగ్గర అలంపురం అనే గ్రామానికి వెళ్ళాను. ఆమె గారు టీచర్ గారు, ఆమె కూడా ఉన్నతమైనటువంటి కుటుంబీకులు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు. నేను ఎందుకో మా అత్తగారింటికి వెళ్దామని వెళ్తే మా అత్తగారికి తాళం వేసింది. ఆ చర్చికి ఇంటికి తాళం వేసింది. ఇక్కడికి తాళం వేసిందంటే పక్కన ఇంకో చిన్న అత్త ఉంది. ఇవాళ వాళ్ళది జ్ఞాపకార్థ గుడిక, అక్కడికి వెళ్ళారండి. మరి మా జ్ఞాపకార్థ గుడికి ఏంటి అన్నట్టు నేను అక్కడ చూస్తూ ఉంటాను. అంతలోకి మా అత్త రానే వచ్చింది, నేను వచ్చానండి. మాస్టర్ గారు వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు దగ్గర 60-70 ఏళ్ళ నుంచి పరిచయస్తులంట. సరేలేని చెప్పి నేను కూడా ఎమ్మటే వెళ్ళా. ఆడికి వెళ్తే ఆ జ్ఞాపకార్థ కూడికలో మాటలు మీకు చెప్తున్నాను, మీరు కూడా చెప్పచ్చు ఎక్కడైనా. ఆ టీచర్ గారు ప్రయాసపడిందంట. అయ్యా బాబు, అరే చదువుకుంటురా, ఈ చదువుకుంటే నిన్ను కలెక్టర్ చేయొచ్చు, నువ్వు గొప్ప డాక్టర్ అవ్వచ్చు, గొప్ప ఇంజనీర్ అవ్వచ్చు అని టీచర్ గారు స్టూడెంట్కి చెప్పిన మాటలంట. ఆ రోజు ఒక కలెక్టర్ వచ్చాడు, డిప్యూటీ ఎంఆర్ఓ వచ్చాడు, ఒక డాక్టర్ వచ్చారు. ఈ తల్లి ఆ రోజు ఆ మాటలు చెప్పి నన్ను కొట్టకపోతే నేను ఈ పాటికి ఇంతటోడు అయ్యేవాడిని కానని ఏడ్చాడండి ఒక కలెక్టరు. ఒక ఎంఆర్ఓ ఏడ్చాడు. నేను రావటం ఎంత ఆశ్చర్యమైంది అనిపించింది. ఆమెను గురించి సాక్ష్యం ఇవ్వడానికి కారులో చాలా దూరాల నుంచి వచ్చారు. ఎంత వైరల్ అయిందో తెలియదు కానీ పలానా టీచర్ గారు పలానా అమలాపురం గ్రామం తాడేపల్లిగూడెం అంటే హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళారు, వైజాగ్ నుంచి వెళ్ళారు, ఎన్నెన్నో దూర ప్రాంతాల నుంచి. 100 మంది కాదండి, 1000 మంది దాకా వచ్చారు. ఆ టీచర్ చేసిన ఉపకారం ఏంటి? అక్షరం మొక్కొస్తే ఆశీర్వదింపబడతావు బాబు. అమ్మ, అక్షరం మొక్కొస్తే ఆశీర్వదింపబడతారు. మనం పల్లెలాగా ఉన్నాం, పట్టణంలాగా ఉంటాం అని దేవుని జ్ఞానంతో, టీచింగ్ జ్ఞానంతో ఆ పిల్లల్ని పురుకొల్పితే ఆమె చూస్తానికి వచ్చేటమేగా బెత్తరపోయాం మేము.
ఇందులో ఎంత సాక్ష్యం ఉంటుందో అనిపించింది. టీచర్ ఉద్యోగం ఎంత విలువైందో తెలుసా? ఉపయోగించాలే కానీ దేవుని సన్నిధి కలిగిన మేము కూడా ఎన్నో విలువైన సంగతులు మీకు చెప్తున్నాం. మీరు వాటిని ఉపయోగించుకుంటే మీరు కూడా ఎంత ధనిలో. ఆ రోజుల్లో ఉన్నటువంటి బానిస బతుకు మీకు తెలుసో లేదో కొందరికి తెలుసు, అందరికీ తెలియదు. వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ కలెక్టర్ వచ్చాడు, సబ్ కలెక్టర్ వచ్చాడు, ఎంఆర్ఓ వచ్చాడు, డిప్యూటీ ఎంఆర్ఓ వచ్చాడు, కలెక్టర్ వచ్చాడు, ఒక డాక్టర్ వచ్చాడు, ఒక ఇంజనీర్ వచ్చాడు. ఇంకా మేమందరము స్టూడెంట్స్ అమ్మ దగ్గరే. మాకు అమ్మ ఆ రోజుల్లో బెత్తం వాడేదే. అప్పట్లో మీకు పెయిన్ బెత్తం తెలిసే ఉంటుందేమో. అది తీసుకొని చదువుకుంటా అని పిలిచి ఒక్కొక్క రూమ్లో కొట్టేదంట, తిట్టుకునేవాళ్ళు అంట. ఇంతకీ ఒకడు అన్నాడంటే ఆమె కొట్టేది మన కోసమే కదా అని ఒకటి చెప్పాడంట. వెళ్ళి మన కోసమే కదరా, మనం చదువుకుంటే గొప్పవాళ్ళం అవుతామనేగా. ఆమెను కొట్టాలనుకున్నాడంట ఇంకొకడు. ఆమె కొట్టింది మనల్ని ఎందుకు కొట్టింది? మన గొప్పవాళ్ళం అవ్వాలనే కదా. టీచర్ గారు ఆడటం ఏంది? మనల్ని కొట్టి ఆ కన్నీరు మార్చింది, పట్టణాన్ని మార్చింది. ఆమె కూతురు కూడా అదే టీచర్. అల్లుళ్ళు వాళ్ళ కుటుంబం, ఇక్కడ ఉన్నది కుటుంబం మహావృక్షంలాగా అయిపోయింది. ఎవరు చేసే పనులు అయ్యి? నీ మనసు పెట్టి భక్తి చేసిన, మనసు పెట్టి పని చేసిన, మనసు పెట్టి ప్రవర్తించిన కార్యాలు నువ్వు చూస్తావు, అనుభవిస్తారు కూడా. అందుకే అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన. చూడండి 7వ వచనం చదవమ్మా. అరే 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినట్లా మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది అనుగ్రహిస్తా. ఏది కావాలో మనకి ఇప్పుడు? మీకు ఎవరైనా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే మంచి జాబ్ కావాలనుకుంటారు, మంచి జాబ్ వస్తే బాగుండని ప్రయాసపడతారు. మంచి కాలేజీలో మా పిల్లలకు సీట్ వస్తే బాగుండు అనుకుంటారు. మా బ్రతుకులు బాగుంటే ఆలోచనలు కలిగి ఉంటాం. నిలిచి ఉండండి, దేవుడు ఇస్తాడు. బైబిల్లో రాబడి, దేని గురించి చింతించుకోండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి మీద వేయాలా? దేవుడి మీద. మీకు ఇప్పుడు ఇంకో సాక్ష్యం చెప్తా. జరిగింది. ఒక అమ్మాయి చర్చికి వెళ్తుందంట, పెళ్ళి అవ్వట్లేదని చాలా బాధపడుతుందంట. ప్రభా, ఎముకలో ఎముక, నువ్వు నరుని తీయబడింది నారి అనబడి ఎన్ని పెట్టావు కదా, మరి నా ఎముక ఎక్కడ ఉంది అని ప్రార్థన చేసుకుంటుందంట. అదే ఆమె ప్రార్థన. పాపం వాడెవడో చాలా దూరంలో ఉన్నాడు, చదువులు ఎంత ఎత్తులో ఉన్నాడు, ఆస్తులు ఎంత ఎత్తులో ఉన్నాడు, అన్నంలో కూడా ఎంత ఎత్తులో ఉన్నాడు. ఈ అమ్మాయి సుగుణాలని దేవుడు ఆపేకి చూపించాడు. ఎవరన్నా నమ్ముతారు? ఇది నమ్ముతారా? ఈ అమ్మాయి సుగుణాలని దేవుడు ఆ కుర్రోడికి చూపించాడంట. ఆ కుర్రోడు ఎక్కడ అడ్రస్ తెలుసుకొని వచ్చి ఆ పాస్టర్ గారిని మీట్ అయ్యి, ఈ అమ్మాయి కావాలండి నాకన్నా. ఈ అమ్మాయి నీకెందుకు బాబు, నువ్వు చూస్తేనేమో ఎర్రగుండో, ఆమె చూస్తే నల్లగా ఉంది అంటే, కాదు నలుపుది ఎరుపుది ఏముందిలే సార్, గుణం కావాలన్నాడు. ఏందని చెప్పేదాన్ని. అవును సార్, నిజంగా మీరు నమ్మరు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అబ్బాయికి అట్టని కలిసి వచ్చింది, ఈ అమ్మాయికి కూడా అంతే కలిసి వచ్చింది. రంగులు చూడమాకండి, గుణాలు చూడండి. నాకు ఫోన్ చేసి చెప్తే, క్రిస్టఫర్ బ్రదర్ గారు, గుణవంతురాలైనటువంటి అమ్మాయి ఎక్కడైనా దొరికితే చెప్పండి అమ్మ, నీ కొడుకు గుణవంతుడైతే అలాంటి వాళ్ళే దొరుకుతారంట. వీడికేం గుణం వద్దు, అమ్మాయికి గుణం కావాలంట. ఉన్నారా లేరు అట్లాంటి వాళ్ళు? వీడికేం గుణం వద్దు. సర్వ సంపదలు ఉన్నోడైతే గుణం ఉంటుంది, సంపదలు సరిగ్గా లేడు గుణమే ఉండదు. మీకు తెలుసో లేదు. వాడికి ఒకటి ఫోన్ చేశాడు నాకు సపరేట్గా. ఏందన్నా మీరు అట్ట అన్నారంటే, ఆడవాళ్ళు గుణంగా ఉండాలన్నా, మనదేముంది అన్నాడు. నోరు మూసుకుని ఫోన్ పెట్టే అన్న. వీడికి వద్ద గుణం. యజమానుడు అంటే ఏంటి? అన్నీ ఎరిగినవాడు. ఆడామ సంపాదించుకొస్తే తిని కూర్చునేవాడు కాదు. అందుకోసమే మన జీవితాల్లో బలహీనమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే, దేవుని ఎందుకు నిలిచి ఉండకపోతే. అందుకే చెప్పే కదా, పనికి మన ప్రతి తీగను ఏం చేయాలా? తీసి పారవేయాలి. కొంతమంది తాగుబోతులు మాట్లాంటారు, బైబిల్ చదువుకుంటా ప్రార్థనకు వస్తే చర్చిల్లో మాట్లాంటారు. కొంతమంది వ్యభిచారులు మాట్లాంటారు, కొందరు దొంగలు మాట్లాంటారు, కొందరు మోసగాళ్ళు మాట్లాంటారు, కొంతమంది అక్రమకారులు మాట్లాడుతుంటారు, దేవుళ్ళు లేని వారు మాట్లాంటారు, కొంతమంది విగ్రహారాధికులు మాట్లాడుతుంటారు. దేవుడు మాట్లాడటానికి సమయం దొరకదు. ఆ మాటలు నిండిపోయి వచ్చి ఇక్కడ ఈర్షా దేశాలతో మాట్లాడతారు. ఒక అతను మందిరంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మాట్లాడించా నీ మాటలకి నువ్వే ఉత్తరవది, గెట్ అవుట్ అన్నా.
ఆడు చూడలా వినలా ఏ పడితే అవి వాగేస్తున్నాడు. నీ మాటలకి నువ్వే ఉత్తరవాది, గెట్ అవుట్ ముందు అని చెప్పేసి. దేవుడు మనల్ని అందా, ఏం ప్రభు నిన్ను నమ్ముకున్నా మాకేం చేయలేదేను అంటే నీ మాటలకు నువ్వే ఉత్తరవాది, గెట్ అవుట్ అంటే దేవుడు మనం ఏం చేస్తాం? నా ఎందుకు నువ్వు నిలిచున్నావా? నేను నిలిచి ఉంటానని నీకు చూపించానా లేదా? నీకు గ్రంథం ఇచ్చానా లేదా? చదివావా నువ్వు ఎప్పుడన్నా అంటే ఏం చెప్తావు జవాబు? కొంతమంది అడ్రస్ లేకుండా ఊళ్ళకి ప్రయాణం అవుతారు, అడ్రస్ మర్చిపోతారు. కొంతమంది రైల్వే టికెట్లు తీసుకుని రిజర్వేషన్ టికెట్ ఇంట్లో పెట్టుకుని అంటారు. ఏమే నువ్వు తెచ్చావు టికెట్? నాకేం పని, ఏడబెట్టావు నాకేం తెలుసు, బీరోలో పెట్టానని చెప్పాను కదే అంటాడు ఆయన. బీరోలో పెట్టారా? నేను బీరోలో డబ్బులు తెచ్చాను టికెట్ తేలేదంట రామ. ట్రైన్ వచ్చింది, ఏమైంది ప్రయాణం చెప్పండి? ఏమైంది చెప్పండి? ఆగిపోద్ది. నీ ప్రయాణాలు కొన్ని ఆగిపోవడానికి నీ యొక్క బలహీనమైన క్రియలే. వెలిచూపుల భక్తి, విశ్వాసం లేని భక్తి, శ్రద్ధ లేని భక్తి, భయం లేని భక్తి, దేవుడితో నిలిచి ఉండలేని భక్తి. కింద ఏమంటున్నాడు? 8వ వచనం చదవరా. ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. శిష్యులయ్యే భక్తి ఉందా? నిలిచుండే భక్తి ఉందా? ఫలించే భక్తి ఉందా? దేవుడు స్వరమినే భక్తి ఉందా? కింద ఇంకా అంటున్నాడు, చదవరా తల్లి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించి నా ప్రేమ యందు నిలిచిండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని నెడల ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచిండు. దేవుని ప్రేమలో నిలిచి ఉంటే అన్నీ ఫలిస్తాం. దేవుని ప్రేమ లేకపోతే నష్టపోతాం. ఈ 15వ అధ్యాయం కూడా చదువుకొని ఇంటికి వెళ్ళి చాలా మంచి మాటలు ఉన్నాయి. ఆ మాటలు కూడా చదివి నేను ముగిస్తా. ఒక మాట చదువుతాం. 17వ వచనం చదువు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైనట్లు అయిన ఎడలా లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుంది. ఇది బాగా గమనించండి. దుష్టత్వానికి దుష్టత్వం కలిగిన మనుషులు బాగా కలిసిపోతారు. మనం దేవుని పిలవమైనందుకు, దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నందుకు ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. ఎంత భయంకరమో మీరు అనుకుంటారు. కొంతమంది ఈ కులంలో పుట్టడం వల్ల మమ్మల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటారు. యేసుక్రీస్తుని వెంబడిస్తేనే ద్వేషిస్తారు. మీకు తెలుసో లేదు? యేసుక్రీస్తు నమ్ముకుంటేనే ద్వేషిస్తారు. నేను ఒకసారి చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళినప్పుడు మీటింగ్ జరుగుతుంది. ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను బ్రాహ్మణ్ కన్వర్టెడ్ అండి అన్నాడు. ఏంటంటే మీరు చెప్పేది అన్నాడు. అవునండి అన్నాడు. సరే ఇంకొక అతను చెప్తున్నాడు, మేము రాజులు కన్వర్టెడ్ అండి అన్నాడు. ఏంటంటే మీరు చెప్పేది నాకేం అర్థం కాలేదు అన్న. అవునండి అన్నాడు. ఆయన గారు గుప్తా గారండి, ఆయన కన్వర్టెడ్ అండి అని. ఆమె గారు క్రిస్టియన్ అండి, ఆమె ప్రభు నమ్ముకుని కన్వర్టెడ్ అండి అని. ఏందా మీరు చెప్పేది అన్న. అవునండి అన్న. వాళ్ళు చేసే పరిచర్య అండి, చదువులో ఇంతెత్తు, సంపాదన ఇంతెత్తు, ఖర్చు కూడా అంతెత్తే. ఏక మనసు వచ్చింది దేవుని ఆత్మతో ఉంటే. దేవుని ఆత్మ లేకపోతే ద్వేషపు ఆత్మలు వస్తాయి. నీకు చెప్పడానికి చెప్పాను నేను. ఆ గుప్తా గారు అన్నతను స్పీచ్ ఇస్తున్నాడు. అతను సొంతూరు భీమవరం. ఆశ్చర్యపోయి నేను, ఎంత త్యాగం, ఎంత దేవుడి కొరకు ఇష్టలుగా ఉండాలనిపించింది. ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారో వాళ్ళు, కులపరంగా, ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న పరంగా. ఆ ఊర్లో రాజు గారు ఆ గుప్తా గారి సంగతులు చూసి ప్రభు నమ్ముకున్నాడు ఆ శోధనలో. ఈ బ్రాహ్మణ అతను స్నేహితుడు, ఇదేంద్ర యేసుప్రభులు అంత గొప్పతనం ఏముందని బైబిల్ చదివి ఆయన నమ్ముకున్నాడు.
నా ప్రవర్తన నీ ప్రవర్తన ఒకటికి వెలుగు అవ్వాలి కానీ చీకటి అవ్వకూడదు. నీ ప్రవర్తన నిన్ను ఫలింప చేయాలి కానీ నీ ప్రవర్తన నీకు విరక్తి పుట్టించి ఆత్మహత్యకు తీసుకెళ్ళకూడదు. ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుణ్ణి ద్వేషించేవాడు ఆత్మహత్యలే చేసుకుంటాడు. దేవునికి చోటు ఇవ్వనవాడు ఆత్మహత్యలతోనే ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు చూసారా? మీరు ఒకరినొకడు ప్రేమింపవలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించు. లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించండి. మనకంటే ముందుగా దేవునే ద్వేషించింది ఈ లోకం యోగ్యమైనది కాదు నీతిమంతుడికి, పరిశుద్ధుడికి, యథార్థవంతుడికి. అయినా కానీ పాము వలె, మెలకువ పావురం వలె నిష్కలంకంగా ఉండండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించండి. చదువుకున్న వారులారా, చదువు లేని వారులారా, అందగా ఉన్న వారులారా, అందం లేని వారులారా, తెలివి గల వారులారా, తెలివి లేని వారులారా, ఏ విధం చేతనైనాను నా సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పింది యేసయ్య వార్త. ఇంకా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, ముందుకు వెళదాం. ఇంకో మాట చూడండి ఎంత బాగుందో. ఆ మాటలు ఎంత బాగున్నాయి. 22వ వచనం, నేను వచ్చి వారికి బోధింపకుండినెడలా వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపములకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినెడలా వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నిర్హేతముగా వారు ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రం రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు దేవుని చిత్తంతోనే దేవుని పిల్లలకు వస్తాయి. అందుకోసమే బాధపడకూడదు, భయపడకూడదు. అందుకే మీ అందరికీ తెలిసిన మాట, నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. మనం టీచింగ్లోకి వెళ్ళినా, ఉద్యోగంలోకి వెళ్ళినా, వ్యాపారంలోకి వెళ్ళినా, కూలి పనిలోకి వెళ్ళినా అది సహించి చేయాలి తప్పితే వెనక్కి తిరగకూడదు. కొంతమంది కూలి పని ఒప్పుకుంటారు 6 గంటల నుంచి 6 గంటల దాకా, 8 గంటల నుంచి 5 దాకానే. అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి, చేయాలా. టీచింగ్ పనిలో కూడా అంతే, సాఫ్ట్వేర్లో కూడా అంతే, ఆయా ఉద్యోగాల్లో కూడా కొన్ని శోధనలు, ఇబ్బందులు ఎన్నెన్నో వస్తాయి. అందుకోసమే బైబిల్ చదవాలి. అందుకే నేను ఎక్కడికి చెప్పినా అంట, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఏ చోట చూసిన ఆదరణ నీకు నాకు దొరికింది. నువ్వు చూడాలి ముందు. మొదటిగా ఎవరిని దేశించింది? లోకం దేవుణ్ణే దేశించింది, మనల్ని కూడా దేశించింది. ఏ చోట చూసిన ఆదరణ ఉంది. నువ్వు చదువు ముందు కళ్ళు తెరిచి చదువు, నీ మనసుకు అర్థమైంది. ఎంతో వ్యర్థమయ్యేది మటుకు భలే చూస్తాం. సినిమాలు కానీ, సీరియల్ కానీ, దాంట్లో యూట్యూబ్లో కానీ. నీకేమన్నా లాభం వస్తుందా? భోజనం ఏమైనా పెట్టిద్దా? సెల్ ఫోన్ భోజనం పెట్టిద్దా? మరి పెట్టకపోతే ఎందుకు 25,000 ఫోన్ జేబులో? నువ్వు 10th పాస్ అయ్యా, నువ్వు ఫోన్ కొనిచ్చావా? సరే, లేకపోతే ఏం చేస్తానో చూడండి. ఇండ్లలో గొడవ చేస్తున్నారు పిల్లలు. ఫోన్ ఆపరేటింగ్ తెలియదు మళ్ళీ, అవునా కదా? ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఒకటి తెలుసు, గేమ్లు, టైం వేస్ట్, లాస్ట్కి కళ్ళు పోతాయి, చేతులు కూడా పోతాయి. దేనికి బానిసలు అవుతున్నారో దానికే. భక్తికి బానిసలు అవుతాం, పరలోకం వెళదాం. నీతికి బానిసలు, నీతిమంతులని పిలువబడతారు. క్రీస్తు మనసు కలిగి ఉన్నాం. క్రీస్తు మనసు కలిగిన కుటుంబీకులు, మనుషులని చెప్పించుకున్నాం. దేవుడు జతపరిచిన కుటుంబాలుగా మనం ఉండాలి. ఎవరికి కీడు చేయొద్దు, అందరికి మేలు చేద్దాం, మనం కూడా మేలు పొందుదాం. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే వస్తాడు. బైబిల్ అదే ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మీకు ఇంకో మాట, నేను ఎప్పుడు నా స్టేటస్లో ఒక్కొక్కసారి 20 పెడుతుంటాను. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఏమయ్యా బాబు అన్ని స్టేటస్ పెడుతున్నావు అన్నాడు. ఏమి సుత్తెంత వస్తుంది, అవి చూస్తున్నావు కదా, మరి స్టేటస్లో చూస్తానికి నీకు ఏం రోగమా? మంచి వాక్యాలే నేను పెట్టి అన్నీ మీ బోధలే పెడతావే అన్నాడు ఆయన. అంటే ఏం పెట్టాలి నీకు అన్నా. మా ఏమైనా పెట్టు అన్నాడు. నీ కూడా పెడుతున్నాలని పెట్టారు.
మగోడు సంపాదన లేకపోతే ఇంట్లో ఆడదే నీకు లోపడతారా, నేను తన్ని ఒకటి వచ్చిన స్టేటస్ అది పెట్టాడికి. వాడు తిని కూర్చోవటమే లేకపోతే ఇంకా వాడు అంటాడు నిన్ను చేసుకున్నాక నాకు ఈ దరిద్రం పట్టింది అంటున్నాడు. ఆమె ఏముంది, నిన్ను చేసుకున్నాక నాకు ఈ దరిద్రం పట్టింది, నేను సింహంలాగా బతికేదాన్ని అన్నది. మాట విరిగిపోదు. మగవాడు సంపాదన లేకపోతే దేనికి పనికిరాడు, మీకు తెలుసా లేదు? సంపాదన తప్పనిసరిగా ఉండాలా. అందరూ వేలు సంపాదిస్తారు, నువ్వు కనీసం కుటుంబం గడవడానికైనా సంపాదించు. అది కూడా సంపాదించలేదంటే నీ సోమరి అనే దెయ్యం ఉంది, బద్ధకం అనే దెయ్యం ఉంది, నిర్లక్ష్యం అనే దెయ్యం ఉంది, అశ్రద్ధ అనే దెయ్యం ఉంది. లాస్ట్కి నువ్వు బతకు, ఎదుటివాళ్ళని బతకని అలాంటి శోధన ఉంటుంది నీ వల్ల. కాంటే చూసుకోండి మీరు, నేను అన్నానని కాదు, మనుషులను పరిశీలిస్తున్నాగా, మనం మార్కెట్లో తిరుగుతున్నాంగా. కూరగాయలు కొనండి, మీకు తెలివితేటలు పెరుగుతాయి. బట్టల షాప్కి వెళ్ళండి, మీకు ఓపిక వస్తుంది. ఎన్ని డ్రెస్సులు తిప్పుతాయి, ఈ చీర బాగలేదు, ఈ చీర బాగలేదు, ఈ పక్కన నెట్టేసి మళ్ళీ తెస్తాడా లేదా? లాస్ట్కి మనం ఏమంటాం, నచ్చలేదు అంటాం. సరే మీకు ఎంతలో కావాలి చెప్పండి సార్, ఇంకొకటి వాళ్ళు నన్ను చెప్తాడు, ఆడకి పంపిస్తాడు. ఓర్చుకుంటాడు, మన చేత ఓర్చుకోకుండా తిడతాడా? ఓర్చుకొని వ్యాపారం చేస్తాడు. ఈ బ్రతుకు బండి కూడా ఓర్చుకోవటమే. అందుకోసమే పరిశుద్ధ గ్రంథంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయనని ఉంటుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయదంట. ఓర్పు లేకపోతే చిన్నటి కోపాలు, చిన్నటికి వీడియో తెస్తున్నారు కదా చెప్పట్ల, ఆ మాటలు కూడా ఉన్నాయి చిన్న వాటికి. అందుకోసమే మన జీవితాల్లో భార్యని దూషించకూడదు, భర్తని దూషించకూడదు, బిడ్డల్ని దూషించుకోకూడదు, మనల్ని కూడా దూషించుకోకూడదు. కొంతమంది పాడు జన్మ అంటాడు. ఈ జన్మ నీకు పాడుదే, నీవు పుట్టినప్పుడు ఎలా ఉండవో నీకు తెలిస్తే నువ్వు ఈ మాట మాట్లాడవు. అసలు ఆ విలువలు తెలిస్తే నువ్వు ఆ మాట మాట్లాడవు. విలువలు తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మీడియా వచ్చినాక. దేవుడు తల్లి గర్భంలో పిండమై ఉంటుంది, ఈర్మియా గ్రంథం అది, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. తల్లి గర్భంలో పిండం ఎలా ఎదుగుచున్నది అది నీకు తెలియదు. అక్కడి నుంచి ఇంత ఒడిగి తెస్తే చదవేస్తూ ఉన్నమది పోయినట్టు కొంతమందికి భక్తి విలిగిపోతుంది. కారణం ఏంటంటే వెలిచూపి భక్తి. చదవండి ఆ మాట చదివిన ప్రార్థన చేస్తాను. ఎక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. చదవండి. వచ్చిన ఎన్నిరా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే మనం నడుచుకొనిచున్నాం. విశ్వాసం వలన నడుచుకుందాం. వెలిచూపుతో వద్దు, వెలిచూపి భక్తి వద్దు, వెలిచూపు పనులొద్దు, వెలిచూపు క్రియలొద్దు. నష్టపోతాం. శ్రద్ధగా చేద్దాం, ఇష్టంగా చేద్దాం, మనసు పెట్టి చేద్దాం, దేవుడు మెచ్చుకునేట్టు చేద్దాం. బైబిల్లో రాయబడింది, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. నీ భార్య నిన్ను మెచ్చుకోవాలా, నీ భర్త నిన్ను మెచ్చుకోవాలా, మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మెచ్చుకోవాలా, తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకోవాలా. అలాంటి కుటుంబీకులుగా ఉందాం, అలాంటి భక్తి పరులుగా ఉందాం, అలాంటి ప్రవర్తన కలిగి ఉందాం, అలాంటి ప్రవర్తనతో యోగ్యంగా బలలో పాల్పొందుదాం. మనము ఆరాధన వర్తమానంలో విన్నాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన ఆయన మనం బ్రతికించాడు. ఇప్పుడు విన్నటువంటి మాటలన్నీ కూడా మీరు నెమరు వేసుకుంటే మీరు బ్రతుకుతారు, యోగ్యంగా బలలో పాల్పొందుతారు. దేవుడి మంచి మాటలు దీవించును కాక. ఆమేన్. అందరం కూడా మోకరించి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, యోగ్యంగా బలలో పాల్గొనండి. ఎవరు అటు ఇటు తిరగద్దు. సరే.